సో ఆల్రెడీ దీని గురించి చాలా పెద్ద డిస్కషన్ జరుగుతుంది. అశోక్ నగర్లో అమ్మాయిలకు సేఫ్టీ ఉందని. అండ్ అట్ ద సేమ్ టైం మన దిల్షు నగర్లో అంటే ఎవరైతే ఎస్ఎస్సి, ఆర్ఆర్బీ అండ్ బ్యాంకు, ఎస్ఐ అట్లాంటి కోచింగ్ వచ్చే వాళ్ళకి జనరల్గా ఏంటంటే ఇది ఒక పెద్ద డిస్కషన్ జరుగుతుంది. దాని గురించి కొంతమంది మీద ఆరోపణలు వస్తూ ఉన్నాయి. దాని గురించి కొంతమంది స్టూడెంట్స్ అమ్మాయిలు కూడా కేసులు పెట్టడం అండ్ ఇదంతా కూడా జరుగుతూ ఉంది. అసలు సేఫ్టీ ఉందా లేదా దీని గురించి మనం మాట్లాడుకోవడం ప్రయత్నం చేద్దాము. సో ఇక్కడ ఏంటి అంటే అమ్మాయిలకి సేఫ్టీ ఉందా అంటే కొంతవరకు డిపెండ్స్ ఆన్ అమ్మాయిలు అనుకుంటే నేను కూడా అంటాను. అంటే ఇప్పుడు ఎలా అయిందంటే కొంతమంది అమ్మాయిలు, అందరూ కాదు, కొంతమంది అమ్మాయిలు కొంత జెన్యూన్ కేసెస్ ఉన్నాయి. ఆ జెన్యూన్ కేసెస్ కోసం వాళ్ళు చాలా ఫైట్ చేస్తూ ఉన్నారు. నాకు తెలిసిన ఒక అమ్మాయి కూడా ఉంది అశోక్ నగర్లో. సో ఒక ఫ్యాకల్టీ తను ఇబ్బంది పెట్టాడు. సో ఇంకెవరికి తనలా జరగకూడదు అని అమ్మాయి చాలా ఫైట్ చేస్తూ ఉంది. సో దాని గురించి కాదు. సో జనరల్గా ఏంటి అంటే చాలామంది అమ్మాయిలు కూడా వీళ్ళకి కొన్ని లిమిటేషన్స్ అనేది పెట్టుకోవాలి. ముందేమో ఇష్టపడి తిరిగినంతకాలం తిరిగి నచ్చకపోతే వీళ్ళు అప్పటికప్పుడు ప్లేట్ మార్చేసేసి నన్ను మోసం చేశాడు, నన్ను ఇబ్బంది పెట్టాడు అంటే తిరిగేటప్పుడు తెలియదా మీకు? అది మీరు వచ్చిన పర్పస్ ఏంటి? అశోక్ నగర్కి ఎందుకు వచ్చారు మీరు? దిల్షు నగర్కి ఎందుకు వచ్చారు మీరు? ఈవెన్ దో హీజ్ ఎ ఫ్యాకల్టీ, ఈవెన్ దో రిచ్ పర్సన్, లేకపోతే బాగా చదివేవాడు, లేకపోతే చూడడానికి మంచిగా ఉన్నాడు, లేకపోతే మాయమాటలు చెప్తా ఉన్నాడు. మీ ఒక చిన్న డిస్ట్రాక్షన్కే మీరు వచ్చిన పనిని, తల్లిదండ్రుల డబ్బుల్ని, తల్లిదండ్రుల కష్టాన్ని మర్చిపోయి డీవేట్ అయిపోయి తర్వాత అమ్మో అయ్యా గుండెలు బాదుకుంటూ నాకు అన్యాయం జరిగిందంటే సో అది ఎంతవరకు ఫెయిర్ అంటారు? మీరు ఆల్రెడీ ఈ ప్రాసెస్లో ఎప్పుడైతే స్టార్ట్ చేశారో అప్పుడే మీ పేరెంట్స్ని చీట్ చేసినట్టు కాదంటారా? ఎప్పుడైతే మీరు వచ్చిన గోల్ని మర్చిపోయారో అప్పుడే చీట్ చేసినట్టు కాదంటారా? సాయంత్రం అయితే ఈ ఎన్టీఆర్ గార్డెన్స్ దగ్గర, లేకపోతే అశోక్ నగర్లో కొన్ని ఏరియాస్లో, ఇందిరా పార్క్ దగ్గర ఎంత దారుణం, చూడరాని విషయాలు పబ్లిక్లో. కొంతమంది అమ్మాయిలు, అబ్బాయిలు ఇద్దరు, కొన్ని ఎక్సెప్షనల్ కేసెస్ ఉన్నాయి. కొంతమంది ఫ్యాకల్టీ కీచకులు ఉంటారు. సో వాళ్ళు మాయమాటలు చెప్పి మోసం చేశారు, అది చేశారు, ఇది చేశారు అంటారు. మరి మీ పేరెంట్స్ ఉన్నారు కదా, ఎంత బలమైన చట్టాలు ఉన్నాయి చెప్పండి. అమ్మాయిలకి సేఫ్టీ ఎక్కడ లేదంటారు చెప్పండి. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనల్ని మనము ఎందుకు వచ్చామో మర్చిపోయి, ఎస్పెషల్లీ అమ్మాయిలు సేఫ్టీ గురించి మనం మాట్లాడితే అశోక్ నగర్లో కానీ దిల్షు నగర్లో కానీ మనం ఎందుకు వచ్చామో పర్పస్ మర్చిపోతే దానికి ఎవరేం చేయగలుగుతారు? ఒక్కసారి పెద్ద తప్పు జరిగిపోయింది లేదా మీరు ఇబ్బంది పడ్డారు, అది మళ్ళీ వెనక్కి తీసుకురాగలుగుతామా? తీసుకురాలేము. సో ముందు నుంచే మనం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. విచ్చలవిడితనం ఎక్కువైపోతూ ఉంది. కొంతమంది అయితే మరీ దారుణంగా పబ్లిక్లో అమ్మాయిలు కూడా అలాగే తయారయ్యారు. వచ్చిన గోల్ మర్చిపోయి ఆ క్లాస్లోనో లేకపోతే ఇంకొక దగ్గర ఇంకొక అమ్మాయితో తిరుగుతూ ఇదే పని అయిపోయింది.